కానీ నా ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ కూడా గంతే ఉంది గింతే చేస్తాం, ఎంత వచ్చినా కానీ ప్రజల కోసమే చేస్తాం కదా అన్న మాట అంటా ఉండు. సో పబ్లిక్ ఆ మాటను రిసీవ్ చేసుకొని నిజంగానే ముఖ్యమంత్రికి ఇబ్బంది అవుతుందేమో హామీలను నెరవేర్చే విషయంలో అని కొంత ప్రజలు ఆలోచించే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి ఎందుకు ఆ మాటలు మాట్లాడి ఉంటాడు? అంటే ఆయన ఒక్కడు మాట్లాడితే సరిపోదు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ మొత్తంగా లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మొత్తంగా మాట్లాడితే అది ప్రజల్లోకి వెళ్తుంది. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో అడ్రస్ చేస్తే ఎవరు పట్టించుకుంటాడు? అవును నువ్వు అంటున్నావు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే వాళ్ళు ఒక వైట్ పేపర్ రూపంలో వాళ్ళు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు మన రాబడేంది, మన ఖర్చులేంది, మన అప్పులేంది, మొత్తంగా కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులన్నిటి కూడా అన్ని రంగాల వారిగా వ్యవసాయ రంగం ఎంత చేసిండ్రు, పారిశ్రామిక రంగం ఏంది, నీటిపారుదల రంగం ఏంది, వీటిలో మొత్తంగా కూడా కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులేంది మనకు చూపించారు. సుమారు మొత్తంగా చూస్తే 7 లక్షల కోట్లు అనేది మనకు అప్పుడు లెక్క తేలింది. దీనికి నెలవారీ ఎంత వడ్డీ కడుతున్నావు, అసలు ఎంత కడుతున్నావు, మనకు వచ్చే ఆదాయం ఎంత అనేది ఏదైతే ప్రభుత్వం వచ్చిన కొత్తలో వైట్ పేపర్ రూపంలో ఉన్నట్టుగా కళ్ళ కనపడేటట్టు బయట పెట్టిండ్రో ఇప్పుడు కూడా నెలవారీ మన రాబడి ఎంత, కేంద్రం నుంచి ఎంత మనకు నిధులు వస్తున్నాయి, రాష్ట్రం నుంచి మనకు వచ్చే రాబడి ఎంత అవుతున్నది, ఎందుకంటే డిఫరెంట్ ఎక్సైజు లేకపోతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఇతర డిపార్ట్మెంట్ల ద్వారా ఏదో కొంత వస్తుంది. ఇవాక కేంద్రం నుంచి జనాభా లెక్కల ప్రకారం రావాల్సిన వాట కానీ ఇవన్నీ మనకి పెట్రోల్ ద్వారా వచ్చేది కానీ లేకపోతే ఇతర ఏవైతే మన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే రావాలో అవన్నీ చూసి వాటన్నిటిని ఇంకా ప్రతి నెల 30వ తారీఖు కల్లా లేకపోతే 1వ తారీఖు కల్లా ఇంత వచ్చింది, ఇంత ఖర్చు అయింది, దీనికి ఇట్లా అయింది, దానికి ఇంక పెడితే అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు వీళ్ళు కూడా దగ్గర దగ్గర ఎంత 1,60,000 70,000 అప్పు చేసి పెట్టారు కదా.